వెల్కమ్ టు వీటీవీ న్యూస్ టుడే. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మహిళా దినోత్సవం సందర్భంగా తారకాపురి లయన్స్ క్లబ్ గ్రంథాలయం అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సుప్రసిద్ధ సంగీత గాయకురాలు బమిడి కమలాదేవి, ప్రముఖ సోషల్ వర్కర్ వి ఆశా జ్యోతిని, లయన్స్ క్లబ్ గ్యాట్ మెంబర్ అయిన వావిలాల సరళాదేవి, తారకపురి క్లబ్ సభ్యులు డైరెక్టర్ వావిలాల వెంకట రమేష్, సెక్రటరీ ఎన్వి రామ్ కుమార్, ఎం జ్యోతి రమేష్ గుప్తా, గ్రంథాలయం కమిటీ సభ్యులు సప్పరాజు, చీకటి శ్రీనివాస్, నక్క రామారావు తదితరులు వీరిని శాల్వా, మెమంటోలు, పూలదండలు వేసి సన్మానించారు. అనంతరం రమణి, ఆర్టిస్ట్ రాజు, సరళాదేవిని శాల్వాలతో, పూలమాలతో సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సరళాదేవి మాట్లాడుతూ ప్రపంచమంతా మహిళ లేనిదే శూన్యం అనే స్థాయిలో ప్రపంచం మారిందని అన్నారు. అనంతరం కార్మికులంతా మహిళలపై ఉన్న చక్కని పాటలను పాడుతూ మహిళా దినోత్సవం ఎంతో ఆహ్లాదకరంగా స్వీట్లు పంచుతూ జరుపుకున్నారు. కార్యక్రమంలో గుత్తికొండ కృష్ణారావు, అసిస్టెంట్ పృథ్వీ, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆ శైశవంలో మా అమ్మ పూని ఏదైనా ఒక మేలు అంటే ఏమిటమ్మా అంటే చాలా విస్తృతంగా చెప్పింది. అది నాకు అప్పుడు తెలియలేదు, కానీ నాలోని ఇంకొక కోణం మీకు ఈ రోజు ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాను. నన్ను ఒక సంగీతజ్ఞురాలుగా తణుకులో అందరూ గౌరవిస్తారు. అవును, నేను ఒక సంగీతజ్ఞురాలని. సాహిత్యంలో కూడా నాకు ప్రవేశం ఉంది అని కొంతమందికి తెలుస్తుంది. అవును, నన్నయ్య పట్టారపేట లాంటి వాళ్ళకి తెలుసు. నేను కొన్ని రచనలు చేశాను. ఎక్కడెక్కడ స్త్రీలు గౌరవింపబడతారు, నడుస్తూ ఉంటారు, అక్కడ దేవత సంచరిస్తారనేది అభివృద్ధి. సో అనాథ కాలం నుంచి వస్తున్నటువంటి ఆదిశక్తి, పరాశక్తి ఏ రూపంలో మనం చెప్తున్నప్పటికీ కూడా స్త్రీమూర్తి అనేటువంటిది లేకుండా పురుషుని యొక్క జీవితం అనేది లేదు. అది తల్లి రూపంలోనైనా, భార్య రూపంలోనైనా, కూతురు రూపంలోనైనా, తల్లిగానైనా, చిన్నిగానైనా, ఎలాగైనా సరే మన సంస్కృతి సాంప్రదాయంలో అనాథ కాలం నుంచి కూడా వీరికి ప్రత్యేకమైనటువంటి గౌరవం అవి కూడా ఉన్నాయి. ఇక్కడికి విచ్చేసిన మహిళలకి ప్రత్యేకంగా ఈరోజు మహిళా దినోత్సవం జాతీయ మహిళా దినోత్సవంగా గత 3 శతాబ్దాల నుంచి మనం చేసుకోవడం అనేది మానవాళిగా మనకు వచ్చింది. ఈ మహిళా దినోత్సవం రోజున మహిళలని ప్రపంచ వ్యాప్తంగా ఒక రోజుగా గుర్తించి వారిని గౌరవించే రోజుగా, అంటే మహిళకి ప్రతినిత్యం గౌరవం అందించాలి, అందిస్తున్నారు. విమృత వినయం, మహిళ గురించి, మహిళ వ్యక్తిత్వం మీద గౌరవం, అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం గౌరవిస్తారు. కాకపోతే వారికంటూ రోజు ఉండి గౌరవించాలని ఈరోజు ఇన్ని దేశాలందరూ కలిసి ఐక్యరాజ్య సమితిలో మార్చి 8న జరగాలని 1908లో మహిళా దినోత్సవం జరుపుకోవాలని ఒక పిలుపునివ్వడంతో మహిళా దినోత్సవాన్ని 1909 కాడి నుంచి మరి జరగడం అనేది మనకు ఆనవాయితీగా వస్తుంది. మహిళలు ఎంతవరకు ఎదిగారు, మహిళలు ఎలా ఉన్నారు అని మనం అనుకున్నట్లయితే కనుక ఒక విధంగా చెప్పాలంటే నానాటికి మహిళలు ఎదుగుతూనే ఉన్నారు. కానీ మహిళలు ఎదుగుతూనే ఉన్నారు అనడానికి ఇప్పుడు కొత్తగా మనం చెప్పవలసిన అవసరం లేదు. ద్వాపర యుగం నుంచి మహిళలు యుద్ధాల్లో పాల్గొన్నట్టు సత్యభామ, ఇతరత మహారాణులు యుద్ధాలు చేసినట్టుగా మనకు తెలుస్తుంది గ్రంథాలయాల్లో వెళ్తే. మన కలియుగం వచ్చాక యుద్ధాల్లో మరి రాణి రుద్రమ్మబాయి, ఝాన్సీ రాణి వంటి వీరవనితలు కూడా యుద్ధాల్లో పాల్గొన్న చరిత్రని మనం గమనించాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనకి తొలి మహిళగా ప్రధాని ఇందిరాగాంధీ గారు మనల్ని పరిపాలించడం మనం చూసాం. ఇప్పుడు ముర్ము గారు రాష్ట్రపతిగా ఉన్నారు. ఎంతోమంది మరి అంతరిక్షంలోకి ఈరోజు మహిళలు వెళ్ళడం జరిగింది. మనకి ఛాంపియన్లో ప్రపంచవ్యాప్తంగా కప్పులు గెలుచుకోవడంలో మహిళలు ముందున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు మహిళలని మగవాళ్ళ కంటే ముందు మహిళా దినోత్సవం పెట్టి మహిళల్ని గౌరవించడానికి గల ప్రధానమైన కారణం మహిళలు లేనిదే భూమి లేదు, పుట్టుక లేదు, చెప్పాలంటే సృష్టి లేదు. మహిళ మాతృమూర్తి. ఆ తల్లి బిడ్డనిస్తేనే ప్రపంచం ప్రపంచం ఇంతింత అయ్యింది. సృష్టికర్తే మహిళ. అందుకనే మహిళని ఆదిశక్తి అనడం కూడా జరిగిందని మనందరికీ తెలుసు.